ఈ మహా ఇతిహాసానికి కర్త మహర్షి వ్యాసుడు. కథ మొత్తం ఆయన మనసులోనే ఉంది. కాని సమస్య ఏంటంటే ఆయన ఆలోచన వేగానికి సరితూగేలా రాయగల లేఖకుడు కావాలి. అంతటి సమర్థుడు ఎక్కడ దొరుకుతాడు? అప్పుడు వ్యాసుడు సహాయం కోసం సాక్షాత్తు వినాయకుడినే ప్రార్థించాడు. గణేశుడు ఒప్పుకున్నాడు. కాని ఒక షరతు పెట్టాడు. అదేంటంటే, నేను రాయడం మొదలుపెడితే నా కలం ఒక్క క్షణం కూడా ఆగదు. మీరు నిర్విరామంగా చెబుతూనే ఉండాలి. ఎంత కఠినమైన షరతో కదా! దానికి వ్యాసుడు కూడా చాలా తెలివిగా ఒక మెలిక పెట్టాడు. తప్పకుండా స్వామి, కాని నాదొచ్చిన విన్నపం. నేను చెప్పే ప్రతి శ్లోకం యొక్క అర్థాన్ని మీరు పూర్తిగా అర్థం చేసుకున్నాకే రాయాలి అన్నారు. చూశారా ఎంత తెలివైన ఎత్తుగడో! ఆ ఒప్పందం అద్భుతంగా పనిచేసింది. వ్యాసుడు కథను ధారగా చెబుతుంటే వినాయకుడు ఆపకుండా రాస్తున్నాడు. మరి వ్యాసుడికి కాస్త ఆలోచించుకోవడానికి సమయం కావాలి గదా! అప్పుడు ఆయన ఏం చేసేవారంటే, కావాలనే ఒక క్లిష్టమైన గూఢార్థమున్న శ్లోకాన్ని చెప్పేవారు. గణేశుడు దాని అర్థాన్ని గ్రహించడానికి తీసుకునే ఆ కాస్త సమయంలో వ్యాసుడు తర్వాతి భాగాన్ని మనసులో సిద్ధం చేసుకునేవారు. ఇదొక అద్భుతమైన మేధో నృత్యంలా సాగింది. ఇలా రూపుదిద్దుకున్న మహాభారతాన్ని వ్యాసుడు మొదట తన కొడుకు శుకుడికి, అలాగే తన శిష్యులకి బోధించాడు. వారిలో వైశంపాయనుడు అనే శిష్యుడు పాండవుల మునిమనువడైన జనమేజయుడు చేసిన ఒక పెద్ద యాగంలో ఈ కథనంతటినీ వినిపించాడు. అలా ఒకరి నుండి మరొకరికి ఈ మహాగాథ తరతరాలుగా ప్రయాణించి మనవరకు చేరింది.